ఛానల్ 1 ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు శ్రీ విష్ణుకుమార్ రాజు గారి దగ్గర ఉన్నాం. ఆయనతో కొన్ని పార్టీపరమైన విషయాలు, రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల విషయాల మీద కొంచెం చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడే జస్ట్ మీ ప్రెస్ మీట్ గురించి చూశాను, విన్నాను. చాలా చక్కగా చెప్పారు. సో రాష్ట్ర ఆస్తులను, అది ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తే ఖచ్చితంగాను. సో వాటిని రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టేస్తూ వాటి కార్యక్రమాలను చేసుకుంటుంది. అయితే ప్రజల కోసమే ఖర్చు పెడుతుంది, కాదని చెప్పడానికి ఏమీ లేదు. కానీ దీని మళ్ళీ ఎలా తీరుస్తుంది అన్నదే ప్రధానమైన ప్రశ్న. ఎందుకు అంటే ఇన్కమ్ సోర్సెస్ అనేవి రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వానికి మీరిచ్చే సూచన ఏంటి, నిర్మాణాత్మకమైన సూచన? ఇప్పుడు ప్రజల ఆస్తుల్ని అమ్మి మీరు ప్రజల గురించే ఖర్చు పెడుతున్నారు అనే భావన కనుకుంటే తప్పండి. ప్రజల ఆస్తులు అమ్మి మీరు ఏదైనా ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు ఆ ఫ్యాక్టరీకి ఏదైనా ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయటం గురించి కానీ మీరు ఏదైనా ఆస్తిని అమ్మారంటే అది ప్రజలకి మళ్ళీ ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా వీళ్ళు కేవలము రాజకీయ లబ్ధి గురించి ఏదో అమ్మఒడో లేకపోతే ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ వరకు పర్వాలేదు, ఇంకా మిగిలిన ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు లేకపోతే రోజు అడగకుండానే డబ్బులు ఇవ్వటము, ఇవన్నీ ప్రొడక్టివిటీతోటి సంబంధం లేనటువంటి విషయం. ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరము సుమారు 5 లక్షల మంది విద్యార్థులు బయటికి వస్తున్నారు కాలేజెస్ నుంచి. వీళ్ళకి ఉపాధి ఉండేటట్టు ఉపాధి క్రియేట్ చేయటం గురించి మన కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ ఉన్న ఆస్తులు చదువుకుంటున్న విద్యాలయాల్ని కూడా అమ్మేసి తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి వీళ్ళు స్వార్థ ప్రయోజనాల గురించి వీళ్ళకి ఓట్లు ఏ విధంగా తెచ్చుకోవాలో ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో స్వప్రయోజనం గురించి చేస్తున్నారు తప్ప ఇది ప్రజల గురించి మాత్రం కాదు. కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు నవరత్నాలు ప్రోగ్రామ్ అనేది వాళ్ళు ఇంతకు ముందర పెట్టుకున్నారు. దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే వాళ్ళ అంటే ఆ ఆశో లేకపోతే మడమ తిప్పనన్స్ అని చెప్పిన మాట కోసము ఆల్రెడీ 2-3 విషయాల్లో మడమ తిప్పారు. దాని గురించి కూడా మాట్లాడదామండి. అయితే దీనికి సంబంధించి ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మిగిలిన విషయాల్ని అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా ప్రొడక్టివిటీ ఉంటేనే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, తర్వాత రెవెన్యూ జనరేట్ అవుతుంది, దాని ట్యాక్సుల ద్వారా కానీ మరొక ద్వారా కానీ వస్తుంది. ఆ రకంగా ఆర్థికంగా మనం పురోగతి సాధించవచ్చు. కానీ అది కనిపించటం లేదు. ఇటు చూస్తే అయితే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా బీజేపీ అధికారంలో ఉన్న దగ్గర కూడా ఈ ఆల్మోస్ట్ కూడా కాదు, ఇంకా దారుణంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను, ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఎక్కడో అక్కడైతే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వస్తే ఏకంగా అమ్మేస్తున్నారు. ఈయన ఇంకా తాకట్టు పెడుతున్నారు. అంటే తిరిగి విడిపించుకునే ఆస్కారం ఉంటుంది. ఏదో ఒక రకంగా కొంచెం ఏదో ఒక రకంగా బాగుపడితే పోనీ గవర్నమెంట్ పోయి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడైనా బాగుపడితే కనీసం విడిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మేసిన దాన్ని ఇంకా తెచ్చుకునే అవకాశం ఉండదు, ఇంకా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుందేమో. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే అమ్మేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏమంటారు మీరు? ఒకటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. వాస్తవానికి ఏంటంటే భూములు ఏమీ అమ్మటం లేదు. భూములన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నాయో అదే భూములు అదే విధంగా ఉంటాయి. వీళ్ళు ఫ్యాక్టరీ ప్రొడక్షన్ యాంగిల్లో ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడం గురించి ఒక ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ని తీసుకుని వస్తే అది అప్రాప్రియేట్గా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ తీసుకుని వచ్చి ఆ పాలసీ ప్రకారము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా దాంట్లో ఉంది. ఇప్పుడు ఎవరికన్నా ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం నష్టం అనేది ఉండదు. డెఫినెట్గా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు, కార్మికుడు వాళ్ళు ప్రయోజనాలని పూర్తిగా కాపాడుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వము హామీ ఇచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ సేమ్ యూనిట్ని యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేస్తున్నప్పటికీ, లేకపోతే ఇంకా ఏదైనా మంచి కంపెనీ టాటాసో లేకపోతే వేరే అదర్ కంపెనీస్ జిండాలో లేకపోతే వాళ్ళు కనుక వస్తే డెఫినెట్గా ప్రైవేట్ మేనేజ్మెంటు విల్ బీ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనం ఇంక్లూడింగ్ ఎయిర్
ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్. దీన్ని కూడా ప్రైవేటైజేషన్లో ఒక పేపర్లో చూసాము, టాటాస్ వాళ్ళు ముందుకు వచ్చారని చెప్పి చెప్తున్నారు. సో అది మంచిదా చెడ్డదా? మరి డెఫినెట్గా దట్ ఈస్ ఎ బెటర్ వన్. ఇప్పుడు అన్ని ప్రైవేటైజేషను రంగంలోకి వెళ్తే ప్రొడక్టివిటీ బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అనే ఉద్దేశంతో దట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. అట్లాగే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, ఇది ప్రైవేటైజేషన్, దట్ ఈస్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్, అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ చేస్తుంది. అట్లాగే బెంగళూరు చూడండి, ఢిల్లీ చూడండి, అది జీవీకేఓ, జిఎంఆర్ఓ రకరకాలుగా ప్రైవేట్ పీపుల్ చేస్తున్నారు. అండ్ ది సర్వీసెస్ ఆర్ మచ్ ఎఫిషియెంట్ దాన్ అదర్ రెగ్యులర్ ఎవరైతే మన అంతకుముందు ఎయిర్పోర్ట్స్ అథారిటీ వారు చేస్తున్న సర్వీసెస్కి, ప్రైవేట్గా చేస్తున్న సర్వీసెస్కి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా పని చేయవలసిన అవసరం ఉంటుంది, జాగ్రత్తగానే పనిచేస్తారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే చాలామంది చెప్తున్నారు, ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్. అక్కడ యూనియన్స్ వాళ్ళు సంతకం పెట్టి వెళ్ళిపోవటమే, లేకపోతే ఏలుముద్ర వేసి వాళ్ళ బయట వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటము. దెర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ది ప్లాంట్ అనేది మనకి ఉన్న సమాచారం. ఐ రియలీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది కూడా మనము ఫుల్గా దానిపైన ఎంక్వైరీ చేసి చూడాలి. ఇప్పుడు ఎవరైతే ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ వద్దు, మాకు ఇట్లాగే మేము కంటిన్యూ అవుతాము అని చెప్తున్నారు, అది నిజంగా ప్రైవేటైజేషన్ అయిన తర్వాత ఎవరైతే వద్దు అని చెప్పారో వాళ్ళే దే విల్ సే ఇట్ ఈస్ వెరీ గుడ్ అని. మీరు చూడండి సార్, ఇక్కడ 2-3 విషయాలు మీరు ప్రస్తావించారు సార్. ఒకటి ఏంటి అంటే పబ్లిక్ సెక్టర్ కంటే ప్రైవేట్ సెక్టర్లో బెటర్గా ప్రొడక్టివిటీ ఉంటుంది, ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది అని చెప్పి. అంటే ఇప్పుడు పీపీపీ మోడల్కి వెళ్తున్నారా, లేదు ప్రైవేటైజ్ చేస్తున్నారు? 2 వేరు విషయాలు సార్. మీరు చెప్పినవి ఇతర ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయంటే ఎయిర్ ఇండియాని అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ మిగిలిన ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఎయిర్పోర్ట్స్ అవి కూడా అవన్నీ పీపీపీ మోడల్లో ఉన్నాయి, ప్రైవేట్ కాదు. బట్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటున్నారు. 49% డిజిన్వెస్ట్ చేసి 51% గవర్నమెంట్తో ఉంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, ఖచ్చితంగా. ఎందుకు అంటే అడిషనల్ ఫండ్స్ తెచ్చుకోవడము, పర్ఫార్మెన్స్ కానీ. సో మేనేజ్మెంట్కి ఓకే, ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఎవరికైనా అప్పచెప్పి రన్ చేయించడము, దీస్ ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ గుడ్. కానీ నిర్మలా సీతారామన్ గారు చాలా క్లియర్గా చెప్పారు, వీఆర్ గోయింగ్ టు సెల్ ఇట్ ఆఫ్ అని చెప్పేసి. సో అది కంప్లీట్గా డిఫరెంట్ అండి, ఒకటి. రెండోది, మనకి ఒక చెయ్యికో, వేనుకో, కాలుకో దెబ్బ తగిలితోనే ఏదైనా జరిగితే మనం నరికేసుకోమండి, పెక్కోసేసుకోము. సో ఎవరైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ సరిగ్గా ప్రొడక్టివిటీ రావట్లేదు అంటే దానికి ఏం చేయాలో చూడాలి. మనకి స్టీల్ ప్లాంట్ అప్రూవ్ అయ్యి 40+ ఇయర్స్ అయిపోయింది. ప్లస్ ఐ థింక్ 1992 or 93లోనో మనకి ఇది స్టార్ట్ చేశారు, ఇక్కడ కంప్లీట్ అయిపోయి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు కూడా ఏ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాటికి స్పెషల్గా మైన్స్ని అలాట్ చేయలేదు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఉన్న ఒక పెద్ద పిఎస్యు, స్టీల్ ప్లాంట్స్లో ఒక పెద్ద పిఎస్యు, ఈరోజు గూగుల్లో కొడితే పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్స్ అని కొడితే ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ ఇదే వస్తుంది. అటువంటి స్టీల్ ప్లాంట్కి ఈ రోజుకి కూడా ఓన్ మైన్స్ లేవు. అటువంటివి క్లియర్ చేయడం మానేసి అమ్మేస్తాము అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు మనము అమ్మిన తర్వాత, ఒకవేళ అమ్మేస్తామని చెప్పి అమ్మిన తర్వాత ఏ విధమైన నష్టాలు వస్తాయి మీరు చెప్పండి. ఒకటి ఎంప్లాయ్మెంట్, లెట్ మీ బి వెరీ క్లియర్. ఒకటి, ఏ ఒక్క కార్మికుడికి కానీ, ఏ ఒక్క అధికారికి కానీ, దాంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఇబ్బంది రాకూడదు. That is number one priority. Okay. So that priority is met. Is not met yet. No. It is promised, probably. No. Promise. It's entirely different, sir. Let me stop you there. It is a central government. Let me stop you there. Let me stop you there, sir. It is central government promise. 2013లో central government promise. It is a commitment. అని నేను చెప్తున్నాను సార్, దానికోసమే 2013లో రాష్ట్ర విభజనకి ముందర అప్పటి ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఒక ప్రామిస్ చేశారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని. ఇంకా రకరకాలుగా అది ప్లస్ విభజన చట్టంలో కూడా చాలా ప్రొవిజన్స్ ఇచ్చారు. అది కాకుండా ఇది ప్రామిస్ చేశారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి. గవర్నమెంట్ మారింది, ఏమీ చేయలేదు. అప్పుడు అడిగిన ఆయన ఈరోజు ఉపరాష్ట్రపతి గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వండి స్పెషల్ స్టేటస్ అని, కానీ ఏమీ జరగలేదు. ఇట్ వాజ్ ఏ ప్రామిస్ మేడ్ on the floor of the house. Exactly.
సో బై ద దెన్ ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఇట్ వాజ్ నాట్ ఆనర్డ్. ఓకే, సరే పోనాది వదిలే. చెప్పండి. రెండో విషయం వదిలేయడం కాదు, చట్టం ఉంది సార్, మీరు చెప్తారు కానీ రెండో విషయం చట్టం చేశారు, చట్టానికి కూడా విలువ లేదు. సో ఈ రోజుకి కూడా అంటే మనకి ఆల్రెడీ 2014 నుంచి ఇప్పటికీ 7 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి కూడా చట్టంలో ఉన్న చాలా ప్రొవిజన్స్ ఈ రోజుకి కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎప్పటికి అవుతాయి సార్? అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, విన్నాను, చాలా మంచి మాట అది. ఏ ప్రభుత్వం కూడా అంటే ఈ జగన్ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వము కూడా పర్మనెంట్ కాదండి, అన్నీ టెంపరీయే. ఏదైనా 5 years మ్యాండేట్, తర్వాత నచ్చితే మళ్ళీ జనాలు ఎన్నుకుంటారు. ఇది రాచరికం కాదు కాబట్టి. సో మరి ఏ గవర్నమెంట్ వచ్చి ఇవన్నీ తీరుస్తుంది? ఓకే, ఎనీవే, ఇప్పుడు యాజ్ పర్ ది స్పెషల్ స్టేటస్ ఈజ్ కన్సర్న్, స్పెషల్ స్టేటస్ 5 years ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ దే హ్యావ్ డిక్లేర్డ్. తర్వాత ఈ ఏదైతే గవర్నమెంట్ నీతి ఆయోగ్ కొత్తగా పెట్టిన పాలసీ ప్రకారము దెర్ ఇస్ నో స్పెషల్ స్టేటస్ ఫర్ ఇన్ ఫ్యూచర్. బట్ ఏదైతే దాని మూలాన్ని వచ్చే లాభాలు కానీ, దాని మూలాన్ని వచ్చే ఆర్థిక వనరులు కానీ దానికి ఇబ్బంది లేకుండా మేము చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. దానికి వాల్యూ లెక్క పెట్టారు. 27,000 crores, 26,000 crores దానికి వాల్యూ స్పెషల్ స్టేటస్ కనుక ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు వస్తాయి అనేది డబ్బు రూపంలోకి కన్వర్ట్ చేసి ఆ అమౌంట్ తీసుకోవటానికి ఈ అంతకుముందు ఉన్న ప్రభుత్వము కూడా, చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వము కూడా దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఫర్ ఇట్ అండ్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ రూపంలో కూడా కొంత డబ్బు కూడా తీసుకోవటం జరిగింది. సో దట్ ఈస్ వాట్ ద సిచ్యువేషన్ యాజ్ ఫర్ ఎస్ ది స్పెషల్ స్టేటస్ ఈజ్ కన్సర్న్. మీరు ఇంకొకటి చెప్పారు, ది సెకండ్ పాయింట్, చట్టం. ఇది చట్టం చేయలేదు, ఇది చట్టం చేయలేదు సార్. స్పెషల్ స్టేటస్ అనేది స్పెషల్ స్టేటస్ గురించి ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్, బట్ ద కమిట్మెంట్ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఫార్మ్ ఆఫ్ మనీ అండ్ దట్ మనీ అదే కదా వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్పెషల్ స్టేటస్ని ఇష్యూ టేకప్ చేసి ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు, దూసుకుపోతున్నారు అనే భావనతోటి చంద్రబాబు నాయుడు గారు అగైన్ హీ హెస్ టేకెన్ ఏ యూటర్న్ అండ్ దట్ హ్యాస్ కాస్డ్ ది కాన్సిక్వెన్సెస్ నౌ. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ టేకెన్ దట్ యూటర్న్. పవన్ కళ్యాణ్ గారు కూడా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నారు, మళ్ళీ తర్వాత మరో మాట చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టేద్దాం సార్, లెట్స్ బీ ఆనెస్ట్ ఆన్ దిస్. ఓకే, రాజకీయ నాయకులు అందుకని మీతో ఈ చర్చ జరుగుతుంది సార్. ఎందుకు అని సార్ అంటే వాళ్ళు రాజకీయాలే మాట్లాడుతున్నారు, అందులో మనం వేరే దీని గురించి వాళ్ళని గురించి అనగడం కూడా అనవసరమని నేను అనుకుంటున్నాను. సో యాజ్ ఏ పార్టీ అంటే విలువలున్న పార్టీగా బీజేపీకి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీల్లో జాతీయ స్థాయిలో తీసుకుంటే కనుక ఖచ్చితంగా విలువలున్న పార్టీ అని చెప్పుకోదగ్గ పార్టీ బీజేపీ అని మేము నమ్ముతున్నాం కూడా ఖచ్చితంగా. కానీ అటువంటి బీజేపీ పార్టీయే చేస్తున్న పనులు ఇలా ఉన్నాయని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక నిమిషం సార్, ఒక పిల్లోడికి డబ్బులు ఇవ్వడం వేరు, ఒక ఏదైనా వాళ్ళకి పనికొచ్చే వస్తువు కొనేసి ఇవ్వడం వేరు. ఒక రాష్ట్రానికి, ఎందుకంటే కుదేలైపోయిన రాష్ట్రం, ఖచ్చితంగా విభజన తర్వాత బాగా నష్టపోయిన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. అందులో ఎటువంటి వేరే ఆలోచన అవసరం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిన రాష్ట్రం. సరే, మరి అలాంటప్పుడు ఇక్కడికి పరిశ్రమలు వచ్చే విధంగా ఏదైనా చేయాలి, అంతేగాని ఏదో ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఆ స్పెషల్ ప్యాకేజ్ నుంచి ఏదో లబ్ధి కోసం చూసుకొని ఉండొచ్చు, కానీ ప్రజల గురించి ఆలోచించి ఉండకపోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదో మాట్లాడుకొని ఆ రకంగా వెళ్ళడం కంటే, కేంద్ర ప్రభుత్వం అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకి తండ్రి వంటిది. అటువంటి తండ్రి చక్కగా ఆలోచన చేసి ఇలా కాదు, సరే స్పెషల్ స్టేటస్ కాదంటే దానికి కంపెనీలు వచ్చే విధంగా, పబ్లిక్ సెక్టర్ అంటే ఎంటిటీస్ వచ్చే విధంగా అటువంటివి కానీ, లేకపోతే పోనీ ప్రైవేట్ కంపెనీస్ వచ్చే విధంగా దానికి ఏమైనా స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీఎస్టీ మినహాయింపులో లేకపోతే మరొకటో ఏదో ఒకటి ఇచ్చి అటువంటివి చేసి ఉంటే ఖచ్చితంగా కంపెనీలు వచ్చేవండి. అలా చేయలేదు. అటువంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు ఏం చేయలేదు. మీరు చెప్పినట్టుగా ఏంటంటే దాన్ని కమర్షియల్గా మానిటైజ్ చేశారు. దట్ నెవర్ వర్క్స్. అట్లా చూసాం ఆల్రెడీ. ఉండండి ఒకసారి. ఇప్పుడు ఏదైతే స్పెషల్ స్టేటస్ విషయంలో దట్ product has been converted in terms of money. Exactly. And given to the state government, offered to give it to the state government. And which was utilized in diversified ways which was never used for the actual purpose. Wasn't it? That is the responsibility of that particular government to do and implement this. అంతే కదా, ఎవరైతే అధికారంలో ఉన్నారో. I agree, disagree sir. No, it's a yes and no thing. ఎందుకు అనిసానంటే
తల్లికి ఇచ్చేసాము, సో మీ అమ్మ చూసుకుంటుంది అంటే అంతే అవదు సార్. ఎందుకంటే ఇచ్చిన బాధ్యత ఉంది కదా. సో కుటుంబం పాడైపోతే తల్లికి ఎంత బాధ్యత, తండ్రికి అంతే బాధ్యత. సో దేశంలో మనము ఒక పార్టీ ఇచ్చేసాం మీకు, అయిపోయింది, ఏదో ఒకటి చేసుకోండి అంటే సరిపోదు సార్. దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా అట్లీస్ట్ వీ కాల్ ఇట్ యాజ్ అ మోడీస్ గవర్నమెంట్, దట్ వాస్ నాట్ వాట్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మోడీస్ గవర్నమెంట్. ఎందుకంటే మానిటైజ్ చేసి ఇచ్చేసాము, అయిపోయింది, ఈ గవర్నమెంట్ ఇచ్చేస్తున్నారు. యూ షుడ్ మానిటర్ కంటిన్యూస్లీ. యూ షుడ్ ఆల్వేస్ సే దట్ నో యూజ్ ఇట్ ఫర్ దిస్ పర్పస్ ఆర్ దాట్ అదర్ పర్పస్, వాట్ ఎవర్ ఇట్ వాస్. అలా చేయకుండా ఇచ్చేశారు, వాళ్ళు లెక్కలు చెప్పట్లేదు, మేము నెక్స్ట్ ఫండ్స్ రిలీజ్ చేయము అంటే ఇట్స్ లైక్ ఏ యునో వాట్ యూ సే మౌస్ అండ్ క్యాట్ ఫైట్ అంతే. అది జరుగుతుంది తప్పితే ప్రజలకి రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి బాధ అందరికీ ఉంది, మీకు ఉంది, మాకు ఉంది. చివరికి నష్టపోతున్నది ప్రజలే ఖచ్చితంగాను. సో దానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏమీ చేయట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఇందుకు మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారో, లేకపోతే ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నారో చెప్పండి సార్. As far as the state is concerned, Andhra Pradesh is concerned, whatever is the commitments given earlier on the floor of the house, those were honored in terms of in a different No, they were not honored, sir. మీరు 100 చేయలేదని మీరు అనుకుంటే I can't do anything. No. నేను అనుకోవడం కాదు సార్. దెన్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు కమ్ అప్ విత్ సమ్ స్టాట్స్, ఖచ్చితంగా నేను స్టాట్స్ కూడా తీసుకొచ్చి మాట్లాడతాను. ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ ఐ కెన్ టాక్ అబౌట్. డిస్ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వద్దాం సార్. ఫస్ట్ థింగ్ చెప్పండి. సో డిస్ఇన్వెస్ట్మెంట్కి వస్తే కనుక ఇంతవరకు లాస్ట్ అంటే 2014 నుంచి చూస్తే కనుక 24,000 crores, 23,000 crores, 46,000 crores, 1 lakh crores, 84,000 crores, 50,000 crores. This was the disinvestment that was done by this current central government. దానికి సంబంధించి ఈ స్టేట్స్కి, ఏ స్టేట్కి సంబంధించి ఎంత షేర్స్ ఇచ్చారు అనే దానికి ఇంతవరకు కూడా క్లియర్గా ఎటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. అండ్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ స్టాటిస్టిక్స్ అవైలబుల్. ఓకే, కానీ ఇది పక్కన పెట్టండి. ఎందుకంటే మానిటరీ థింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ప్రొడక్టివిటీ, ఇప్పుడు మోడీ గారు ఒకటి తీసుకొచ్చారు, చాలా మంచి నినాదం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా దట్స్ రియలీ ఎ గ్రేట్ కాన్సెప్ట్. బట్ హౌ వీఆర్ సపోర్టింగ్ దట్ మేక్ ఇన్ ఇండియా? రియల్లీ ఎనీబడి సపోర్టింగ్ ఇట్? అసలు స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాయా? లేదు. మరి దాన్ని ఎందుకు మానిటర్ చేయట్లేదు? యాజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ యూ హ్యావ్ టు ఇంపోజ్ సర్టెన్ రూల్స్. మన కోవిడ్ ఫేజ్ 1కి చాలా చక్కగా చేశారు ఖచ్చితంగా. ఎందుకంటే లాక్డౌన్ పెట్టారు, ఖచ్చితంగా ఆర్థికంగా చాలామంది నష్టపోయారు. అదంతా ఓకే, ప్రాణాల కంటే ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేశారు. కోవిడ్ 2కి వచ్చేసరికి అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ వదిలేసింది. ఎంత దరిద్రంగా చేశారు అనేది మీరు చూశారు, మేము చూసాం, అందరూ చూశారు. చాలా దారుణంగా అయిపోయింది. ఈ ఇంపాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద పడలేదంటారా? ఆయనకి కూడా చాలా చెడ్డ పేరు వచ్చింది ఖచ్చితంగా. You mean to say that the entire thing should be taken over by the central government? No. It has to monitor. ఖచ్చితంగా ఇప్పుడు ఫేజ్ 1లో ఎలా మానిటర్ చేస్తారో ఫేజ్ 2లో మానిటర్ చేయలేదు. అలా చెప్తున్నాను. సో అంటే వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ. చేసుంటే ఖచ్చితంగా ఇలా ఉండదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, అయిపోయింది, పిల్లలకు డబ్బులు ఇచ్చారు, ఎలా ఖర్చు పెడుతున్నారో మనం చూడాలి, లేకపోతే వాళ్ళు పాడైపోతారని మనకు తెలుసు, తల్లిదండ్రులుగా మనకు తెలుసు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన ఫండ్స్ని ఏం చేస్తున్నారు అనేది ఒక గొడవ పెట్టేసుకొని ఆ ఫండ్స్ రిలీజ్ చేయడం ఆపేస్తే సరిపోదు. ఎందుకంటే పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ పాలిటిక్స్. ఏ ఫండ్స్ ఆపేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఈ 27,000 crores కంప్లీట్గా రిలీజ్ చేయలేదు ఫస్ట్ థింగ్. బట్ యాక్చువల్గా దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. నేను అనేది అది, అందుకనే నేను దాని డీటెయిల్స్లో కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఆయన వచ్చింది పసుపు కుంకుమ, రైట్? పసుపు కుంకుమ అని ఇచ్చారు, ఆయన అది ఇచ్చారు. ఈయన వచ్చి అమ్మ ఒడని, దట్స్ ఎ ఫైన్, దట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. సో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఆన్ ఇట్. మీరు చెప్పినట్టుగా ఈ చేయూత తర్వాత దెన్ ఆసరా ఇలాగా రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టేసి ప్రతి ఒక్కరికి ఆటో ఉంటే, బండి ఉంటే, రిక్షా ఉంటే, ఏది ఉంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్స్ ఇలా స్టార్ట్ చేయడం వలన ఖచ్చితంగా మన ఆర్థిక పరిస్థితి అలాగా దిగజారిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు చెప్పినట్టుగా ఎన్ఆర్ఈజీఎస్కి ఫండ్స్ వచ్చినా అట్టే వెళ్ళిపోతున్నాయి, ఇంకొక దానికి ఫండ్స్ వచ్చినా అట్టే వెళ్ళిపోతున్నాయి. దానికి ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తప్పు చేస్తుందో అంతే తప్పు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఒకసారి వినండి. ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే దుబారా ఖర్చు, డైవర్షన్ ఆఫ్ ది ఫండ్స్, ఇవ్వాల్సిన పేమెంట్స్ కాంట్రాక్టర్స్కి ఇవ్వకుండా, ఆఖరికి రోజు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే కొన్ని వందల వర్క్స్ ఉన్నప్పటికీ కూడా పనులు చేసేదానికి కాంట్రాక్టర్స్ ఎవడు కూడా ముందుకు రావటం ఖచ్చితంగా. దానికి కారణము వీళ్ళు డబ్బులు సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా
పేమెంట్స్ చేయకుండా ఎంతోమంది నష్టపోతున్నారు. కాంట్రాక్టర్స్ సర్వనాశనం అయిపోయారు. దాంట్లో మేము కూడా ఒకళ్ళం. I was the president of the Builders Association earlier. I served for a couple of years, 10 years ఎంతో నేను ఉన్నా. సో నాకు కాంట్రాక్టర్స్, మా ప్రొఫెషన్ కాంట్రాక్టింగ్ ప్రొఫెషన్. I had about 40 years of experience. So I know what are the problems. ఈ ప్రభుత్వము ఈ పిఎంఏవై స్కీమ్ అంటే ₹1,50,000 కేంద్ర ప్రభుత్వము మనకి ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చేదానికి డబ్బులు పంపించింది. ఆఖరికి ప్రాబబ్లీ ఈవెన్ దట్ ఆల్సో వాజ్ మిస్యూజ్డ్ అండ్ ద పేడ్ ఇనీషియల్లీ టు సమ్ ఎక్స్టెంట్. సబ్సిక్వెంట్గా 2.5 years నుంచి కంప్లీట్గా ఈయన ప్రభుత్వం వచ్చాక మొత్తం అంతా ₹1 కూడా మధ్యలో ఏదో కొంచెం కొంచెం ఇవ్వటం తప్ప అప్పటి నుంచి చేస్తున్న పనులకు కానీ ఎవరికి ఇవ్వటం లేదు. చాలా తక్కువ. సో ఒకటి హ్యూజ్ మనీస్ ఆర్ పెండింగ్. ఇప్పుడు అసలు టోటల్గా సిస్టంలోనే పాలసీ చేంజ్ కావాలి. ఏ విధంగా మీ రాష్ట్ర బడ్జెట్ ఎంత, మీకు 1,00,000 కోట్ల బడ్జెట్ అయితే మీరు ఎలక్షన్లో ప్రామిసెస్ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు యూ షుడ్ నాట్ క్రాస్ 10,000 crores or 10% ఆఫ్ ద బడ్జెట్ ఫర్ ది ఈ ఫ్రీబీస్ ఇచ్చేదానికి. సో అటువంటి పాలసీ వస్తేనే కానీ ఇటువంటి అరాచకమైన పనుల్ని ఆపేదానికి అవకాశం లేదు. సో దట్ పాలసీ హ్యాస్ టు బి బ్రాట్. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అబౌవ్. లేకపోతే ఇప్పుడు రకరకాల కార్పొరేషన్స్ పెట్టి ఆ కార్పొరేషన్స్ పేరున అప్పులు తీసుకుని వచ్చి మళ్ళీ ఆ అప్పులు ఎలా తీరుస్తారో తెలియదు. ఇది కేవలము అసలు ఎంత దారుణం అండి. ఈ ప్రభుత్వము చూస్తే, ప్రస్తుత ప్రభుత్వము మనము ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకోవటం అప్రోప్రియేట్. ఈ ప్రభుత్వము చూస్తే ఒక్క ఫ్యాక్టరీ రాలేదు, ఒక్క కొత్త ఇన్వెస్ట్మెంట్ ఎవడన్నా పెట్టేదానికి వచ్చే ధైర్యం సరిపోవటం లేదు, ఒక్క కాంట్రాక్టర్ పనిచేసేదానికి ధైర్యం సరిపోవటం లేదు. ఈ ఉన్న కాంట్రాక్టర్స్కి కూడా బ్యాంకర్స్ డబ్బులు ఇవ్వటం లేదు, లోన్స్ ఇవ్వటం లేదు. మేము స్టేట్ గవర్నమెంట్ వర్క్ అని అంటేప్పటికీ నో, వీ డోంట్ వాంట్ టు ఫండ్ ఇట్ టు ది స్టేట్ గవర్నమెంట్. ఫర్గెట్ అబౌట్ ఫండింగ్ టు ది స్టేట్ గవర్నమెంట్, ఈవెన్ టు ది కాంట్రాక్టర్స్ ఇవ్వటం లేదు. సో అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ మీద దారుణమైన అభిప్రాయము బ్యాంకర్స్కి కూడా వచ్చింది. దీని అంతటికీ ఎవరు కారణం అంటే వీ కాంట్ సే ఇట్ ఈస్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. We have to, it is only central government. We have to say it is a majority of the ఈ పాపంలో కారణము స్టేట్ గవర్నమెంట్. టు సమ్ ఎక్స్టెంట్ అన్ఫార్చునేట్లీ ఈ మానిటరింగ్ సిస్టమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో లేదండి. ఐఎమ్ ది బోర్డ్ మెంబర్ ఆఫ్ నేషనల్ బోర్డ్ మెంబర్ నేను ఫర్ MSME. ఆల్ కాంట్రాక్టర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లెస్ దెన్ 250 crores కమ్స్ అండర్ ది MSME సెక్టర్. నేను కేంద్ర ప్రభుత్వానికి రాశాను, పిఎంఏవై సెక్రటరీ గారికి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాళ్ళకి నేను హూఎవర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దాట్. సో ఐ రోట్ టు దెమ్. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. దే రెస్పాండింగ్ సో ఫాస్ట్. అండ్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి, సెక్రటరీ గారికి, ఎండీ గారికి అందరికీ పంపించారు. వీళ్ళు పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి, ముందు పేమెంట్స్ క్లియర్ చేయమని. ఏం లేదు, అయిపోయి 4 రోజులైంది. కేంద్ర ప్రభుత్వము అధికారులు పెద్దలు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు పేమెంట్స్ వచ్చే పరిస్థితి లేదు. ఒక బీజేపీ లీడర్ అయి ఉండి నేనే తెచ్చుకోలేకపోతే ఇంకా సామాన్యుడు ఎట్లా తెచ్చుకుంటాడండి? హైకోర్టు చెప్పినా కూడా వాళ్ళు అవటం లేదు. చెప్తున్నాను నేను, యూ నీడ్ నాట్ మిస్అండర్స్టాండ్ మీ. నేనేదో లీడర్ కాబట్టి నాకు ముందు వచ్చేయాలని కాదు. అంటే నేను ఇంత పర్స్యూ చేస్తున్నప్పటికీ కూడా రాకపోతే ఇంకా ఏమి చేస్తాము? సో ది టోటల్ సిస్టమ్ హ్యాస్ టు బి మాడిఫైడ్. టోటల్ సిస్టంలోనే మార్పు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సే అనేది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలి. ఇంకోటి ఎగ్జాంపుల్, ఇప్పుడు అమరావతి రాజధాని, అమరావతి ఫార్మర్స్ ఏమి తప్పు చేశారు? వాళ్ళు జెన్యూన్గా పాపము నమ్మి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత ఆ క్యాపిటల్ అక్కడి నుంచి మార్చేస్తాము, ఇక్కడ 3 క్యాపిటల్స్ చేసేస్తాము అనేది కొత్త పద్ధతి తీసుకుని వచ్చారు. అది దట్ వాజ్ నాట్ ఎట్ సక్సెస్ఫుల్. మీరు ఏదైనా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయటం లేదంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారు? దట్ ఈజ్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. మరి మోడీ గారు కూడా వచ్చినప్పుడు నేను ఉన్నాను ఆ శంకుస్థాపన కార్యక్రమంలో. There are some systems, మరి I really can't understand why వీళ్ళు ఎందుకు
స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే దానికి అవకాశాలు లేనట్టుగా మాకున్న సమాచారం. అట్లాగే ఇప్పుడు మీ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో బిల్డింగ్స్లో పాపం చాలామంది లబ్ధిదారులు డబ్బులు ఫుల్ పేమెంట్లు కట్టి ₹1,00,000 2 బెడ్రూమ్కి కట్టి వాళ్ళు ఈఎంఐస్ కూడా డిడక్ట్ అయిపోతున్నాయి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం లేదు. తర్వాత ఏమైనా అడిగితే మీకు పాత గవర్నమెంట్ ఇచ్చింది, పాత కమిషనర్ గారు సంతకం పెట్టి ఇచ్చారు, వాళ్ళని అడగమంటున్నారు. అది ఎలా అవుతుంది? దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పాత గవర్నమెంట్ అడగండి అని అంటున్నారు. సో ఇది ప్రజలు ఒక్కటండి, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రాకుండా వాళ్ళు ఏదో రాజకీయ నాయకులు ₹1,000 లేకపోతే ₹2,000 ఎలక్షన్ రోజు నాడు డిస్ట్రిబ్యూషన్ చేసేస్తే ఆ డబ్బులు తీసుకుని అమ్మో డబ్బు తీసుకున్నాం కదా మనకి పాప భీతి ఉంది అందుకని వాళ్ళకి ఓటేద్దామని చెప్పి పెట్టినంత కాలము ఇట్లాగే ఉంటుంది. ఈ వ్యవస్థని మార్చడం అనేది చాలా చాలా కష్టము. ప్రజల కోఆపరేషన్ లేకుండా ఏ విధంగా చేసే పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి కూడా లేనటువంటి సిచ్యువేషను. ఇప్పుడు డబ్బు విషయంలో పంపిణీ విషయంలో అద్భుతంగా అవకాశాలు ఉన్నవి మన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు ఉండేదే కదా సార్, ఆ ఎడ్జ్ ఎప్పుడు ఉంటుంది. అది ఆల్రెడీ రీసెంట్ ఎలక్షన్స్లో కూడా చూసేసాము.